హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలాస్కార్నర్. ఎమ్మీ అండ్ హెల్తీగా ఉండే గోధుమ పిండి లడ్డు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేయొచ్చు, హెల్త్కు కూడా చాలా మంచిది. ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు గోధుమ పిండిని వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుతో ఇలా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చేంత వరకు ఇలా కలుపుతో వేయించుకోవాలి. మనకి గోధుమ పిండి ఈ విధంగా కలర్ మారుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, 1/2 కప్పు సన్నగా తురిమిన బెల్లం తురుముని వేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. బెల్లం తురుము అనేది సన్నగా తురుముకోవడం వల్ల ఇలా కలుపుతుంటే పిండిలో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ కూడా చేసుకొని తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే గోధుమ పిండి లడ్డు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, హెల్త్కు కూడా చాలా మంచిది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.